గా ఉన్న వాళ్ళని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడే. అట్లాంటప్పుడు ఏదో కోరికతోటి వచ్చాడు, వస్తే రానివ్వు. ఒక రోజుకి వాడి యొక్క అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. ఇది వినగా 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 స్లోగా నువ్వు నిస్సంగు అయిపోతావు. ఒకేసారి నేను అన్నీ వదిలేసి పారేసేయమంటే అది అది అయ్యేది. వదలమని ఎవరు కూడా చెప్పటం లేదు అక్కడ. సో సత్సంగత్వం వింటూ వింటూ ఈ సత్సంగత్వం అంటే మనం ఒకటే అనుకుంటాం, ఏంటి బయట ఈ మాటలు వింటాం. ఇప్పుడు మనమంతా సత్సంగంలో ఉన్నాం. లోపల ఉన్నటువంటి అంతరాత్మతో సాంగత్యం పెట్టుకోవటం అనేది యోగం. అది నిజమైన. ఇప్పుడు మేమనే సత్సంగం ఏంటంటే లోపల అంతరాత్మతోటి సాంగత్యం పెట్టుకోవటాన్ని సత్సంగత్వం అంటారు. కానీ బాహ్యంగా చెప్పేటప్పటికి ఏంటి, ఇదిగో ఇలా కూర్చుని మాట్లాడటానికి సత్సంగం అంటారు. సో సత్సంగత్వే నిస్సంగత్వం. కొన్నాళ్ళు ఈ సాధన చేయగా 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 ఏమిటంటే మనసులో ఒక విధమైనటువంటి వైరాగ్యము పొడసూపుతుంది. సత్సంగత్వే అంటే నిస్సంగం అంటే ఈ శరీరంతో కూడా సంగత్వం మమైకం అవ్వటం. నేను అంటే ఈ శరీరమే అనేది మెల్లమెల్లగా వదులుకోవటం మొదలు పెడతావు నువ్వు ఈ యోగం చేయగా చేయగా. నిస్సంగత్వే నిర్మోహత్వం. అంటే మోహం అంటే శరీరం మీద మోహంతో మనం అనేక విషయాలు కోరుకుంటాం కదా. అందులో మొదటివాడు ఏమన్నాడు, అర్ధార్థి ఆర్తి. ఈ ఇద్దరు ఇప్పుడు చూడండి, శారీరక మానసిక కాదు సుఖ సంపదలను కోరుకొనివారు. సో సుఖ సంపదలను దేనికోసం కోరుకుంటాము, ఈ శరీరం కోసమే కదా మనం కోరుకునేది. సో ఎప్పుడైతే ఈ శరీరం నువ్వు ఎప్పుడు బాహ్యముఖమై ఈ శరీరము నేనే అనేటటువంటి భావనలో ఉన్నంత కాలము, అది కాకుండా నువ్వు తినేటటువంటి ఆహారం వలన ఎప్పుడు ఈ కోరికలే మనకి సుఖ సంపదలు కావాలి, ఇంకా బాగా బతకాలి, ఇంకా అది సంపాదించాలి, ఇది ఎక్కువగా ప్రకోపం చెందుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడైతే నువ్వు బాహ్య సత్సంగంతో పాటు అంతరంగ సత్సంగం కూడా ఏర్పాటు చేసుకుని ఉంటావో నిస్సంగత్వం వచ్చి తర్వాత నిర్మోహత్వం మెల్లగా నీ లోపల పొడసూపుతుంది. ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్నటువంటి చైతన్యము నేనే అనేటటువంటి భావన నీలో మెల్లమెల్లగా పాదుకుంటుంది. నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఒక ప్రశ్న, అరే ఇప్పుడు అంతా ఖర్చు అవుతున్నాడు. నోను, మెల్లమెల్లగా అది కంప్లీట్గా నీ యొక్క శరీరము ఒక ఆదాయం వైపు ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి భౌతిక వాంఛలన్నీ ఖర్చులే, గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రిమెంబర్, ఇది నా సొంతం కాదు. వేదాలు అదే చెప్తున్నాయి, ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి, భగవద్గీత కూడా అదే చెప్తున్నాయి. ఏది ప్రాపంచికంగా ఏ విషయం కోసం మనం పరిగెత్తుతున్నామో అదంతా ఖర్చే. ఓన్లీ అంతరంగ ప్రయాణం ఏదైతే చేస్తున్నావో అదే నీ ఆదాయం, అందులో అనుమానం లేదు. అదే నీకు అదేంటి ఇన్కమ్. సో కాబట్టి ఏంటంటే జ్ఞానులు ఏం చేశారంటే ఒకేసారి అందరూ అలా రాలేరు కాబట్టి ఈ 4 విధాలుగా వాళ్ళని విభజించి నలుగురికి అర్హత ఇచ్చేశారు. నలుగురికి అర్హత ఇచ్చి ఎందుకు ఇచ్చారు, నువ్వు హయ్యెస్ట్ జ్ఞానో లేకపోతే విజ్ఞానో సుజ్ఞానో లేకపోతే జిజ్ఞాసువో కావాలి అంటే ఇవి 2 దాటాలి అంటే ఏం చేయాలి, ఈ బాహ్య సత్సంగమే కాకుండా ఆంతరికంగా లోపల నీ దృష్టిని అంతర్ముఖం చేస్తూ రావాలి. ద మోర్ నువ్వు అంతర్ముఖంగా నువ్వు మెల్లగా చేస్తూ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి ఆంతరింగక సన్యాసం నీకు వచ్చేస్తుంది. వద్దన్నా సన్యాసం వస్తుంది. సన్యాసం అనగానే అక్కడ ఏదో అందరూ ఏమనుకుంటారు, అయ్యో వదిలేస్తే ఎట్లా, మనకి ఇవన్నీ కావాలని. అన్నీ నీకే ఉంటాయి, ఎక్కడికి పోవవి. వదిలేసి ఇంకా వచ్చి నీ చుట్టూ వచ్చి చేరతాయి. నిజం చెప్తున్నాను, వదిలేస్తే ఇంకా వచ్చి నీ చుట్టూరా చేరుతాయి. అయితే అవన్నీ మనవి కావు అని తెలిసింది కాబట్టి అది ముట్టుకుంటే డేంజర్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకి తెలిసినట్టుగానే ఈ సంపద మనది కాదు, ఈ శరీరంతో వచ్చినటువంటిదంతా మనది కాదు అనేటువంటి ఒక షాక్ కింద మనకి తెలిసిపోతుంది. ఎలాగా అంతరింగక సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చల తత్వం. అప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత మెల్లగా నీకు రావటం మొదలు పెడుతుంది. చంచలమైనటువంటి మనస్సు ఒక దారిలోకి వస్తుంది. నిశ్చలతత్వే జీవన్ముక్త. వాడు బతికున్నప్పుడే విడిగా ఇప్పుడు భగవద్గీతలో కానీ మిగతా ఆ చనిపోయేటప్పుడు నువ్వు ఆ కృష్ణుడిని ప్రార్థించుతూ వెళ్ళు, లేకపోతే నీ తల్లిదండ్రులను చూడు, లేకపోతే భగవంతుడిని పటం పెట్టుకో. ఇదంతా ఎవరికి? ఈ సాధన లేని వాళ్ళకి.
నిస్సంగత్వే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త అంటున్నాడు. వాడు బతికున్నప్పుడే వాడు ముక్తులైపోతారు. యూ నీడ్ నాట్ సపరేట్లీ డూ ఎనీథింగ్ వైల్, చనిపోయే ముందర నువ్వు అదంతా చేయాల్సిన అవసరం లేదు. జీవన్ముక్తులైపోతారు వాళ్ళు బతికున్నప్పుడే. వీటి మీద మోహం, బయట వాటి మీద సంగతి, శరీరం మీద మోహమే పోతుంది. సో ఆ విధంగా నీవు నెమ్మదిగా ఈ మార్గంలో ఎలా స్టెప్ వైజ్ వెళ్ళాలి. అందుకని ఏంటి, ఆశ్రమానికి ఎవరు ఏ విధంగా వచ్చినా అయితే తప్పు పట్టడానికి లేదు. అయితే మనం ఏం చేస్తాము, ఆర్తి అర్ధార్థీలని మెల్లమెల్లగా నెక్స్ట్ బ్రాకెట్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదా. చెయ్యాలా వద్దా? చేయాలి కదా. సో చెయ్యాలన్నప్పుడు అలా కాదు ఇలా అని కొద్ది కొద్దిగా మన చేత సేవలు చేయిస్తూ, మన చేత కొద్దిగా దాన ధర్మం చేయిస్తూ, మన చేత కొంత సత్కర్మలు చేయిస్తూ, మన చేత కొంత ప్రాణాయామం చేయిస్తూ, మన చేత కొంత అంతర్ముఖం చేయిస్తూ మెల్లగా స్టెప్ బై క్షణై నిన్ను లోపలికి తీసుకువెళ్ళడానికి జ్ఞానులు ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? సో కాబట్టి అందుకని ఏంటంటే ఒకేసారి రాజయోగంలో ముఖ్యంగా మిగతా యోగాల కర్మయోగము, భక్తి, ఏ యోగమైనా సరే ఒక రాజయోగం పట్టుకుంటే మిగతా యోగాలన్నీ నీ వెనకాల వస్తాయి. అందులో భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, జ్ఞానయోగం కూడా ఉంది, విజ్ఞాన యోగం కూడా ఉంది. అందుకే ఈ అన్నీ దాటిన తర్వాత రాజయోగం చెప్తారు. సో కాబట్టి ఆశ్రమానికి అన్ని రకాల వాళ్ళు రావచ్చు. అయితే తాగితందనాలు అని ఆడేవాడు అలాంటి వాళ్ళని కొన్ని నిషిద్ధ కర్మలు ఆశ్రమానికి ఉంటాయి కాబట్టి మనం అవి చేయటానికి ఇక్కడ వీలు లేదు కాబట్టి అది వద్దని చెప్తాం. అంతవరకు ఓకేనా? అది అంటే పొద్దున యొక్క విషయాన్ని గురించి విపులీకర నలుగురు ఓకే, అందులో తప్పు లేదు, విత్ ఎక్స్పెక్టేషన్ సేవ చేసినా తప్పు లేదు. అది పవిత్ర క్లారిఫై చేసుకో. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. సరే మనం చేయకపోవచ్చు, ఇంకోళ్ళు అలా చేసినా వాళ్ళని మనం తప్పు పట్టదు. అది ఓకేనా? వాళ్ళు తక్కువ గ్రేడ్ అని కూడా అనుకోవద్దు.